ట్రూడే న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం వైఎస్ఆర్సీపీ బద్వేల్ నియోజకవర్గం అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ అండ్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు, కడప అండ్ రాజంపేట పార్లమెంటుల రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, బద్వేల్ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా, బద్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు సుధాకర్ రెడ్డిని గజ్జమలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కోన్రాజుపల్లి నందు నూతన సచివాలయంను ప్రారంభించి నూతనంగా నిర్మించిన సావిశెట్టిపల్లె, వడ్డెమాను, రెడ్డికొట్టల, కత్తెరగన్ల సచివాలయంలో శిలాఫలకాలను ఆవిష్కరించారు. విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, మన ప్రియతమ నాయకులకు, అంతేకాకుండా గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటూ మన కేఎన్ కొట్టాల గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి నిర్మించిన దయచేసి అక్కడ కూర్చోవాలి, చైర్స్ ఖాళీగా ఉన్నాయి. పూజ్యులు, పెద్దలు, మన జిల్లా అధ్యక్షులు, మన రీజనల్ కోఆర్డినేటర్ మా అన్న సురేష్ రత్నారెడ్డి పేరుతో మన సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు గత 5 సంవత్సరాల నుండి డిబిటీ ద్వారా 2.5 లక్షల కోట్లను మన అకౌంట్ ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతతో కష్టపడి పని చేసి మరోసారి మన జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి నేను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మీరందరూ ఎనికిపండి, దండం పెడతా. మీరు అవసరమా? అయ్యా మీ పోలీసులు ప్లీజ్ సహకరించండి సార్. వాళ్ళందరినీ పంపించండి. ఒక్క విలేకరు తప్ప ఎవరు ఉండకూడదు. మా అన్నదమ్ములైనా పక్కకు పంపించండి ప్లీజ్. రమ్మయ్య మీ ఆర్బికే సెంటర్లు అక్కడ పెట్టి అక్కడనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేట్టుగా అన్ని విధాలుగా రైతులకు మేలు చేసే విధంగా మీ ముంగిటికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. గతంలో పాలకులు చూసాం, మండల హెడ్ క్వార్టర్ లో ఈ నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటే తొలగరి వర్షాలు పడినప్పుడు ఆ పదును దున్నుకొని ఆ రైతు ఆ గ్రామ ఎవరు లేరు కాబట్టి అట్లాంటి నాయకుని పార్టీలో మనం అందరం ఉండడం కూడా మనకు చాలా గర్వకారణమని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖున వికలాంగులకు, వితంతువులకు, అవ్వతాతలకు మొత్తము 3,000 రూపాయలు తలుపు తట్టి తెలియజేసుకుంటున్న సవినయంగా. నిజంగా ఇవాళ మీ కొండరాజుపల్లె సచివాలయం నిజంగా చూస్తే 7 బిల్డింగ్లు ఒక క్యాంపస్ లో నిజంగా